హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ఆశ్చర్యకరమైన మరియు ఆధ్యాత్మిక విషయంపై మాట్లాడుకోబోతున్నాం. భూలోకానికి హెచ్చరిక ఇస్తున్న విరూపాక్షుడు. కలియుగం ముగిసిందా? ఇటీవల సోషల్ మీడియాలో హంపీలోని శ్రీ విరూపాక్ష స్వామి ఆలయం వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో స్వామి విగ్రహం కన్ను తెరిచినట్లు కనిపించింది. భక్తులు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. కొంతమంది భయపడ్డారు కూడా. కానీ ఈ సంఘటన వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటి? విరూపాక్షుడు అంటే భగవాన్ శివుడి ఒక రూపం. విరూపం అంటే విభిన్నమైన రూపం. అక్ష అంటే కన్ను, అంటే 3 కళ్ళు కలిగిన దేవుడు, అంటే భగవాన్ శివుడు. హంపీలోని ఈ ఆలయం 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న పవిత్ర స్థలం. చూసినప్పుడు కొంతమంది భక్తులు స్వామి విగ్రహం కళ్ళల్లో ఒక కాంతి మెరిసినట్లు చూశారు. కొందరు చెప్పారు స్వామి కన్ను తెరిచి మన వైపు చూశాడు అని. మొదట ఆలయ అధికారులు దీన్ని నమ్మలేదు. కానీ ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం దృష్టి హంపీపై పడింది. కొంతమంది శాస్త్రవేత్తలు ఇది కేవలం దీపాల కాంతి ప్రతిబింబం అని అంటున్నారు. కానీ ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఇది ఒక గొప్ప సంకేతమని చాలా గురువులు చెబుతూ ఉన్నారు. భగవాన్ శివుడు లయకర్త, అంటే సృష్టిని తిరిగి శుద్ధం చేసే శక్తి ఆయనది. ఇప్పుడు అది ఒక ఆధ్యాత్మిక మార్పు రాబోతోందనే సూచనగా భావిస్తారు. పురాణాల ప్రకారం కలియుగం చివరిలో దేవతల నుంచి ఇలాంటి హెచ్చరికలు వస్తాయని చెప్పబడింది. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, మానవత్వం తగ్గిపోవడం, ఇవన్నీ కలియుగం ముగిసే సూచనలే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్రతిరోజు ఎక్కడో యుద్ధం, ఎక్కడో భూకంపం, వర్షాలు లేక పొడిగాలులు. మనిషిలో దయ, ప్రేమ, ధర్మం తగ్గిపోతున్నాయి. ఇలాంటి సమయాల్లో దేవుడు మనకు ఒక హెచ్చరిక ఇస్తాడని ఆధ్యాత్మికతలు చెబుతున్నారు. చిన్న సందేశం చాలా స్పష్టంగా ఉంది. మానవత్వం మరిచిపోకండి, ప్రకృతిని కాపాడండి, ధర్మ మార్గంలో నడవండి. భగవాన్ శివుడు మనల్ని శిక్షించడానికి కాదు, మార్పు కోసం మేల్కొలిపేందుకు ఇలాంటి సంకేతాలు ఇస్తాడు. ఇది మనకు ఒక గుర్తు. మనం చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి ఇంకా సమయం ఉంది. హంపి విరూపాక్ష ఆలయం ఎప్పటి నుంచో ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంది. చాలామంది భక్తులు చెబుతున్నారు అక్కడి వాతావరణం శాంతినిస్తుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇప్పుడు ఈ సంఘటన తర్వాత వేలాది మంది అక్కడకు వెళ్ళి స్వామిని దర్శిస్తున్నారు. అందరూ ఒక్క మాట చెబుతున్నారు, ఇది దేవుని సంకేతం, మానవాళికి ఇచ్చిన హెచ్చరిక. ఫ్రెండ్స్, దేవుడు మనపై కోపంగా లేడు, కానీ ఆయన మనల్ని గుర్తు చేస్తున్నాడు. ప్రేమతో జీవించండి, మంచి పనులు చేయండి, పరస్పరం గౌరవించండి. ఇలా చేస్తేనే కలియుగం ముగిసిన మన మనసులో సత్యయుగం మొదలవుతుంది. దేవుని సంకేతాలను భయంగా కాదు, మార్పు కోసం ఇచ్చిన అవకాశంగా చూడాలి. మన జీవితంలో శాంతి, ప్రేమ, దయ తిరిగి రావాలి అంటే మనమే మారాలి. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.